హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్లేవర్డ్ ఫుడ్. ఈ వీడియోలో మనం బీట్రూట్తో ఒక మంచి హల్వా రెసిపీ చూద్దామండి. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఈ స్వీట్ చేసుకోవచ్చు. ఇంకా మనం రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని ఇందులో 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి యాడ్ చేసుకుందాం. నెయ్యి వేడయ్యాక ఇందులో ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు జీడిపప్పు యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుందాం. జీడిపప్పు కలర్ చేంజ్ అవుతున్నప్పుడు ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు కిస్మిస్ కూడా యాడ్ చేసుకొని కిస్మిస్ అన్నీ కూడా పొంగి 2 కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకుందాం. ఇలా అన్నీ మంచి కలర్ వచ్చాక ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఇదే నెయ్యిలో మనం బీట్రూట్ కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇక నేను 1/2 కిలో బీట్రూట్ ఇలా సన్నగా తురుముకొని పెట్టుకున్నాను. ఇప్పుడు ఇదంతా కూడా నెయ్యిలో యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 8 నుంచి 10 నిమిషాలు బీట్రూట్లోని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుందాం. మధ్యలో ఇంకొక టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకుని ఫ్రై చేసుకుందాం. సో ఓవరాల్గా మనం ఈ రెసిపీకి 3 టేబుల్ స్పూన్ల నెయ్యి వాడుతున్నామండి. అంతా కూడా బాగా ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు ఇందులో మనం పాలు యాడ్ చేసుకోవాలి. 1/2 కిలో బీట్రూట్కి 1/2 లీటర్ వరకు పాలు యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ కాచిన పాలు వాడుతున్నానండి. మీరు పచ్చి పాలు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు బీట్రూట్ అంతా కూడా ఉడికే వరకు పాలల్లో ఉడికించుకుందాం. ఇదే టైం టేకింగ్ ప్రాసెస్ అండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 15 నుంచి 20 నిమిషాల వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకుందాం. బీట్రూట్ అంతా ఉడికిపోయిన తర్వాత ఇందులో 1/2 కప్ వరకు షుగర్ యాడ్ చేసుకొని కలుపుకుందాం. మీకు ఇక్కడ కన్సిస్టెన్సీ పల్చగా అనిపిస్తే మీడియం టు హై ఫ్లేమ్ మధ్యలో అడ్జస్ట్ చేసుకుంటూ ఉడికించుకోండి. హల్వా అంతా దగ్గర పడుతున్నప్పుడు ఇందులో ఒక 1/2 టీ స్పూన్ వరకు యాలకుల పొడి, అలాగే 50 గ్రాముల వరకు కోవా యాడ్ చేసుకుందాం. నేను ఇక్కడ అన్స్వీటెండ్ కోవా వాడుతున్నానండి. మీరు స్వీట్ అండ్ కోవా కూడా వాడచ్చు. ఇది ఆప్షనల్ అండి, కానీ ఉంటే మాత్రం డెఫినెట్గా వేసుకోండి. దీనివల్ల టేస్ట్ ఇంకా ఎన్హాన్స్ అవుతుంది. కోవా అంతా కూడా కరిగే వరకు ఒక 2 నుంచి 3 నిమిషాల వరకు ఉడికించుకుందాం. ఫైనల్గా ఇందులో మనం ముందుగానే వేయించుకున్న జీడిపప్పు, కిస్మిస్ యాడ్ చేసుకొని ఒక్కసారి మిక్స్ చేసుకొని దించేసుకుందాం. కన్సిస్టెన్సీ ఇలా కొంచెం పల్చగానే ఉండాలండి. ఇది చల్లారిన తర్వాత ఇంకొంచెం దగ్గర పడుతుంది. ఇప్పుడు దీన్ని వేడి తగ్గిన తర్వాత సర్వ్ చేసుకుందాం. అంతేనండి, మన యమ్మీ బీట్రూట్ హల్వా రెడీ అయిపోయింది. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చేసుకునే స్వీట్ రెసిపీ అండి. బీట్రూట్ అంటే ఇష్టపడని వాళ్ళు కూడా డెఫినెట్గా ఈ స్వీట్ని ఎంజాయ్ చేస్తారు. సో డెఫినెట్గా మీరు కూడా ఈ స్వీట్ ట్రై చేసి ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోండి. ఇంకా మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం ఫ్లేవర్డ్ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.